హాయ్ అండి. మరి గోంగూరలో ఐరన్ కంటెంట్ ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. సో, మనం ప్రతిరోజు గోంగూర పప్పని, గోంగూర పచ్చడి అలా తినలేం కదా! సో, అందుకనే మరి ఐరన్ మనకి బాడీకి ఐరన్ కంటెంట్ బాగా అందాలి. మరి హిమోగ్లోబిన్ పర్సెంట్ తక్కువ ఉన్న వాళ్ళకి మనం ఐరన్ టాబ్లెట్స్ వాడుతూనే ఉంటాము. సో, మరి అలా కాకుండా న్యాచురల్‌గా ఇలా మనకి ఐరన్ కంటెంట్ ఎక్కువగా పెరగడానికి మరి ఈ పద్ధతి చేస్తే చాలా బావుంటదండి. కొంచెం మనకి రిజల్ట్ కోసం కొంచెం వెయిట్ చేయాలి. ఇది 1 మంత్ ప్రాసెస్ అండి. మనం డైలీ తప్పకుండా ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా ఐరన్ కంటెంట్ అయితే మన బాడీలో పెరుగుతది. వెనకటికి ఒక సామెత ఉంది. ఓర్చుకుంటే కోడిగుడ్డు సట్టెడు కూర అవుతదని అంటారు మన పెద్దలు. సో, దాని అర్థం ఏంటంటే కోడిగుడ్డుగా ఉన్నప్పుడే తినేస్తే అది ఒక ఆమ్లెట్‌తోనే పోతది. దాన్ని పొదగేస్తే అది కోడి పిల్లయ్యి, కోడయ్యి 2 కేజీలు, 3 కేజీలు కూర అవుతది అనని పెద్దలు అనేవాళ్ళనమాట. సో, ఏదైనా సరే అంత తొందరగా రిజల్ట్ వచ్చేది ఏదైనా సరే మనకి ఆరోగ్యానికి హానికరమేనండి. నిదానమే ప్రధానం అంటారు కదా! మరి ఈ విషయంలో అలా ఫాలో అయితే గనక మన హెల్త్ విషయంలో చాలా మంచి బెనిఫిట్స్ అయితే మనం పొందుతామండి. నాకు 6 పాయింట్స్ ఉందండి హిమోగ్లోబిన్ పర్సెంట్. సో, నేనైతే తాగుతున్నాను. సో, నేను చెక్ చేయించుకున్నాను. నాకిప్పుడు 8% ఉంది. నేను మీకు చెప్తున్నానండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. సో, మరి వాటర్ మరిగిన తర్వాత మనం దాన్నైతే పిండేసేసుకొని తీసుకోవడమేనండి. లెమన్ టీ ఎలాగైతే ఉంటదో అచ్చం అలాగే ఉంటదండి. తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్